హాయ్ హలో వెల్కమ్ టు చిరంజీవి ఎడ్యుకేషన్. షార్ట్ వీడియోలో భాగంగా ఈరోజు కాన్సెప్ట్ ప్రపంచంలో అత్యంత సంతోషకరమైన దేశాలు. సో ఈసారి 2024లో నార్డిక్ దేశాలు మొదటి 3 స్థానాల్లో నిలిచినాయి. సో దాంట్లో మనకి ఫిన్లాండ్ మరోసారి అగ్రస్థానంలో ఉంది. సో ఫిన్లాండ్ ఇది 7వసారి అగ్రస్థానంలో ఉండడం జరిగింది. సో మరి ఈ దేశాలతో పోల్చినట్టయితే భారతదేశం యొక్క స్థానం 126వ స్థానంలో ఉంది. సో భారత్ చుట్టుపక్కల దేశాలు మయన్మార్ కానీ, చైనా కానీ, పాకిస్తాన్ కానీ భారత్ కంటే చాలా మెరుగైన స్థానంలో ఉన్నాయి. తాలిబాన్ల చేతిలో ఉన్న ఆఫ్ఘనిస్తాన్ ప్రపంచంలో అత్యంత చివరి స్థానంలో నిలిచింది. సో ఈ విధంగా 2024లో ప్రపంచంలోనే అత్యంత సంతోషకరమైన దేశాల జాబితాలో ఫిన్లాండ్ మరోసారి అగ్రస్థానంలో నిలిచింది. యుఎన్ ఆధారిత సంస్థ విడుదల చేసిన రిపోర్ట్లో వరుసగా 7వసారి ఆ దేశం టాప్ ప్లేస్లో నిలిచింది. ఇంటర్నేషనల్ డే ఆఫ్ హ్యాపీనెస్ సందర్భంగా యుఎన్ ఆధారిత సంస్థ ఈ ర్యాంకులను విడుదల చేయడం జరిగింది. సో ఇంటర్నేషనల్ డే ఆఫ్ హ్యాపీనెస్ అనేది మనకి మార్చి 20 నాడు ఉంటుంది అనమాట. ప్రపంచంలో అత్యంత సంతోషకరమైన దేశాలుగా చూసినట్లయితే సో వీటిని యుఎన్ ఆధారిత సంస్థ ఏ ప్రమాణాల ఆధారంగా ఇస్తుందని మనం చూసినట్లయితే జీవితం పట్ల సంతృప్తి, దేశం యొక్క తలసరి జీడిపి మరియు సామాజిక మద్దతు, ఆయుర్దాయం, స్వేచ్ఛ, దాతృత్వం వంటి అంశాల ఆధారంగా ప్రపంచంలోని 143 దేశాలకి ర్యాంకింగ్లు నిర్ణయించినట్లు సంస్థ వెల్లడించింది. ఈ రిపోర్ట్లో నార్డిక్ దేశాలైన ఫిన్లాండ్, డెన్మార్క్ అండ్ ఐస్లాండ్ వరుసగా తొలి 3 స్థానాల్లో నిలిచినాయి. ఇక ఈ జాబితాలో భారత్ ఏకంగా 126వ స్థానంలో నిలవడం, ఈ జాబితాలో చైనా 60వ స్థానం, నేపాల్ 93వ స్థానం, పాకిస్తాన్ 108వ స్థానం, మయన్మార్ 118వ స్థానం. సో ఈ మన దేశం కంటే భారత్ కంటే ఎంతో ముందంజలో ఉన్నాయి. సో 2020లో తాలిబాన్ల పాలనలోకి వెళ్ళిన తర్వాత తీవ్ర సంక్షోభం ఎదుర్కొంటున్న ఆఫ్ఘనిస్తాన్ చిట్ట స్థానంలో 143వ స్థానంలో నిలిచింది. సో కోస్టారికా 12వ స్థానం, కువైట్ 13వ స్థానం, ఈ అగ్రరాజ్యం అమెరికా 23వ స్థానంలో ఉంటే జర్మనీ 24వ ర్యాంకులో నిలిచినాయి. సో టాప్ 10లో ఉన్న దేశాలను కానీ గమనించినట్లయితే ఫిన్లాండ్ అనేది టాప్లో ఉందండి. తర్వాత డెన్మార్క్ సెకండ్, ఐస్లాండ్ థర్డ్, స్వీడన్ ఫోర్త్, ఇజ్రాయెల్ కూడా 5th ప్లేస్లో ఉంది చూడండి, నెదర్లాండ్స్, నార్వే, లక్సెంబర్గ్ అండ్ ఆస్ట్రేలియా. సో ఈ విధంగా మనకి టాప్ 10లో ఉన్న దేశాల సంఖ్య ఇవి అనమాట. మరి ఇజ్రాయెల్ అనేది 5th ప్లేస్లో ఉందంటే అదే చెప్పినాముగా, ఇప్పుడు యుఎన్ ఆధారిత సంస్థ ఈ వరల్డ్ హ్యాపీయెస్ట్ కంట్రీస్ సంబంధించిన ర్యాంకింగ్ని ఇస్తుంది. సో ఏ ప్రాతిపదికన ఇస్తుందంటే జీవితం పట్ల సంతృప్తి, సాటిస్ఫాక్షన్ ఆఫ్ లైఫ్, లివింగ్ స్టైల్ యొక్క సాటిస్ఫాక్షన్, దేశ తలసరి జీడిపి, ఆ దేశం యొక్క జీడిపి ఏ విధంగా ఉంది, తలసరి ఆదాయం ఎంత ఉంది, సామాజిక మద్దతు, ఆయుర్దాయం, లివింగ్ స్టాండర్డ్స్ అండ్ స్వేచ్ఛ, ఫ్రీడమ్. సో ఈ అంశాల ఆధారంగా ఇస్తుంది కాబట్టి సో మనం ఇజ్రాయెల్ కానీ చూసినట్టయితే దాని యొక్క తలసరి ఆదాయం కానీ అక్కడ నివసించే ప్రజల యొక్క లివింగ్ స్టాండర్డ్ కానీ చాలా అద్భుతంగా ఉంది. అందుకని 5వ స్థానంలో నిలిచింది. లాస్ట్ 3 years నుంచి కూడా యుద్ధం జరుగుతున్నా కానీ ఇజ్రాయెల్ 5th ప్లేస్లో ఉందంటే మనం గమనించాల్సిన అంశం. సో భారత్ 126వ స్థానంలో ఉంటే మొదటి 3 స్థానాలు ఫిన్లాండ్ అండ్ డెన్మార్క్ అండ్ ఐస్లాండ్ తొలి 3 స్థానాల్లో ఉన్నాయనే విషయం గుర్తుపెట్టుకోవాలి. సో చివరి స్థానంలో ఆఫ్ఘనిస్తాన్ 143వ స్థానంలో నిలిచింది. సో థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.